ఈరోజు అటుకులతో సింపుల్గా చేసుకునే స్నాక్ అయితే చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి వీటి కోసం అయితే ఒక గిన్నె తీసుకొని 1/2 కప్పు అటుకులు తీసుకొని మంచిగా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నీళ్లు లేకుండా ఒక 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ వంపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక 2 బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని ఇలా తురుముకుందాం. ఇలా తురుముకుంటే మనకి మంచిగా ఉండలేకుండా వస్తుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక స్పూను గోధుమ పిండి, ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసి కొన్ని నీళ్ళు వేసి ఇట్లా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు. ఇంకా దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకొని ఫస్ట్ మంచిగా దీన్ని ఒత్తుకోవాలి. సో చూసారు కదా, ఇలా పిండి ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఆలు, అలాగే కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కారం, అలాగే ఒక 1/2 స్పూను చాట్ మసాలా, అలాగే మ్యాగీ మసాలా 1 స్పూను, ఒక 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకున్న దాన్ని చిన్న చిన్నగా టిక్కీ షేప్లో చేసుకుందాము. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చేసుకున్న దాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి, అందులో బాగా ఇలా ముంచేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈరోజు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవట్లేదు, జస్ట్ కొద్ది ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ప్యాన్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి పెట్టేసుకొని మంచిగా ఒక పక్క కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోండి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత తీసేసుకొని మీకు నచ్చిన సాస్తో సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. వీటిని మీరు ఇలాగే తినేయచ్చు, లేదంటే బ్రెడ్లో కూడా పెట్టుకొని తింటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నా కమెంట్లో షేర్ చేసుకోండి.